కొత్త కోణం పుంజుకుంటుందేమో తెలియదు. సరే, ఇంత పెద్ద స్కామ్ తర్వాత ఈ బాలాజీ గోవిందప్ప భారతి పేరు మీద ఉన్నటువంటి ఏదైతే ఈ కంపెనీస్ ఏదైతుందో భారతీ సిమెంట్స్ ఏదైతే ఉందో దానికి శాశ్వత డైరెక్టర్గా ఉన్నాడు. అతను ఆడిటర్ కూడా. తర్వాత సీఎంఓలోనే నిత్యం మెలిగినటువంటి వ్యక్తులు, అటు ధనంజయ రెడ్డి, ఇటు కృష్ణమోహన్. వీళ్ళు చాలు ఈ కేసులో భారతీ జగన్ పాత్ర ఉంది, అంతిమ లబ్ధిదారులు వాళ్ళే, లేదంటే అతనే మనీ ట్రయల్ జరిగింది, అది వాళ్ళ చేతికి వెళ్ళాయి అనేది చెప్పడానికి ఈ మిథున్ రెడ్డి, అదేవిధంగా బాలాజీ గోవిందప్ప, అదేవిధంగా ఈ కృష్ణమోహను, ధనంజయ రెడ్డి వీళ్ళు సరిపోతారనుకున్నారు. మరి ఉన్న పడంగా గత సెప్టెంబర్ మొదటి వారంలోనే బాలాజీ వాళ్ళ ముగ్గురికి బెయిల్ వచ్చింది. అప్పుడే ఈ కేసు తుస్సు దిశగా వెళుతుంది అనేది